వెల్కమ్ టు సత్య న్యూస్. నేను రమ్య. ముందుగా హెడ్లైన్స్. హస్తం పార్టీలో ప్రోటోకాల్ రగడ. ఫ్లెక్సీలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఫోటో లేకపోవడంతో ఆయన వర్గం అభ్యంతరం. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను పంపిణీ చేసిన ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బీలైలయ్య. తక్షణమే బీసీ కులగణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ బీసీ సంక్షేమ సంఘం నల్గొండ అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ అధ్యక్షతన జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా. హుజూర్ నగర్ నియోజకవర్గంలో అక్రమంగా శాండ్ ల్యాండ్ పేకాట యథేచ్ఛగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరుతో నడుస్తుందని విమర్శించిన మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి. సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్న అల్లావుద్దీన్ సేవలను కొనియాడిన వన్ టౌన్ సిఐ వేంరెడ్డి రాజశేఖర్ రెడ్డి. నల్గొండ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ₹1,00,00,000 ఎమ్మెల్యే నిధులతో నిర్మించనున్న అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. పసిప్రాయంలో అప్పుడే పుట్టిన బిడ్డకు తల్లిపాలే శ్రీరామ రక్ష అన్న మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ శ్రీనివాస్. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ఎప్పటికప్పుడు మురికి కాలువలను శుభ్రం చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సూర్యాపేట పబ్లిక్ క్లబ్ను ఫ్యామిలీ క్లబ్గా మారుస్తామన్న క్లబ్ నూతన ప్రధాన కార్యదర్శి కొప్పుల వేణారెడ్డి. నాంపల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలన్న బీజేవైఎం ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా నందు రాస్తారోకో. చేనేత సహకార సంఘాలు, పవర్లూమ్ సంఘాల నాయకులు. పాలస్తీనాలో ఇజ్రాయెల్ హింసోన్మాద మారణ హోమ జ్వాలలు ఆపాలని సిపిఎం ఆధ్వర్యంలో నల్గొండలో నిరసన ప్రదర్శన. ఎస్సీ వర్గీకరణకై సుప్రీంకోర్టు తీర్పు చారిత్రాత్మకమన్న రాష్ట్ర మార్క్ఫెడ్ డైరెక్టర్ డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. నిన్న సాగర్ ఎడమ కాల్వకు నీటి విడుదల చేసిన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమావేశం సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీలపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఫోటో లేకపోవడంతో సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ పెద్దలపై మల్లన్న టీం ఫైర్ అవుతున్నారు. అధికారుల తప్పిదమా, నల్గొండ రెడ్డిల పెత్తనమా, లేదంటే బీసీలంటే చిన్న చూప అంటూ ప్రశ్నిస్తున్నారు. హస్తం పార్టీలో ప్రోటోకాల్ రగడకు ఆద్యం పోసింది నల్గొండ జిల్లా నీటిపారుదల అధికారులు. సాగర్ ఎడమ కాల్వకు నీటి విడుదల చేసిన మంత్రులు ఉత్తమ్ కుమార్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పలువురు స్థానిక ఎమ్మెల్యేలు అలాగే ఎమ్మెల్సీ ఈ కార్యక్రమంలో హాజరయ్యారు. ఈ సమావేశం సందర్భంగా భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ నేతలు ఫ్లెక్సీలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఫోటో లేకపోవడంతో ఆయన వర్గం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. బీసీల కోసం ఎంతకైనా కొట్లాడతా అని, బీసీల కోసం బడ్జెట్లో కొంతమేర అన్యాయం జరిగిందని, దాన్ని పునర్సమీక్ష చేయాలని శాసనమండలి సభలో పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాట్లాడిన విషయం అందరికీ తెలిసిందే. ఒక బీసీ నేతగా బీసీల పక్షాన పోరాడుతానని ఒక సందర్భంలో తీన్మార్ మల్లన్న మాట్లాడారు. ఉన్న ఒక్క బీసీ నాయకుడిపై ఇంత చిన్న చూపు ఏంటని పలువురు బీసీ సంఘాల నాయకులు కూడా నిలదీస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ పెద్దలపై మల్లన్న టీం ఫైర్ అవుతున్నారు. అధికారుల తప్పిదమా, నల్గొండ రెడ్డిల పెత్తనమా, లేదంటే బీసీలంటే చిన్న చూప అంటూ ప్రశ్నిస్తున్న మల్లన్న టీం సభ్యులు. కాంగ్రెస్ పార్టీలో కొత్త పంచాయతీకి తెరలేపిన తీన్మార్ మల్లన్న టీం వ్యవహారం చిలికి గాలివానగా వైరల్ అవుతుంది. ఈ వార్త జిల్లాలోని అందరి ఎమ్మెల్యేల ఫోటోలు, మంత్రుల ఫోటోలు వేసి మల్లన్నను మర్చిపోవడం విచారకరమని పలువురు అంటున్నారు.
యాదగిరిగుట్ట పట్టణంలో శనివారం సీఎం సహాయ నిధి చెక్కులను ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పంపిణీ చేశారు. మొదటి రోజు బొమ్మల రామారం, తుర్కపల్లి, యాదగిరిగుట్ట, రాజాపేట మండలాల లబ్ధిదారులకు పంపిణీ చేశారు. బొమ్మల రామారం మండలంలో 79 మందికి, తుర్కపల్లి మండలంలో 63 మందికి, రాజాపేట మండలంలో 76 మందికి, యాదగిరిగుట్ట పట్టణం మండలంలో 114 చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. యాదగిరిగుట్ట పట్టణంలోనే శనివారం సీఎం సహాయ నిధి చెక్కులను ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పంపిణీ చేశారు. మొదటి రోజు బొమ్మల రామారం, తుర్కపల్లి, యాదగిరిగుట్ట, రాజపేట మండలాల లబ్ధిదారులకు పంపిణీ చేశారు. బొమ్మల రామారం మండలంలో 79 మందికి, తుర్కపల్లి మండలంలో 63 మందికి, రాజపేట మండలంలో 76 మందికి, యాదగిరిగుట్ట పట్టణ మండలంలో 114 చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మొత్తం 332 చెక్కులను అందజేశారు. నవాబుపేట రిజర్వాయర్ ద్వారా నియోజకవర్గానికి నీరు అందించాలని ప్రతిపాదన చేశామన్నారు. బస్వాపూర్ ప్రాజెక్టు నిర్మాణం కోసం నియోజకవర్గంలోని పలు తండాలు, గ్రామాల భూములు కోల్పోతారని, ఇంకా కూడా బాధితులకు నష్టపరిహారం అందలేదని, వారికి నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరమన్నారు. గంధమల్ల చెరువు అభివృద్ధి చేసి పెద్దగా చేస్తే 10 మండలాల వరకు సస్యశ్యామలమవుతుందన్నారు. గంధమల్ల ప్రాజెక్టును 1.3 టీఎంసీ 2 టీఎంసీల వరకు ప్రాజెక్టు నిర్మాణం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అదేవిధంగా పలు ప్రాంతాలలో మిషన్ భగీరథ నీళ్లు అందించడం కోసం కూడా చర్యలు చేపట్టాలన్నారు. 18 కోట్ల రూపాయలతో యాదగిరిగుట్ట అభివృద్ధి జరిగిన స్థానికులు ఎవరూ సంతోషంగా లేదన్నారు. యాదాద్రి అభివృద్ధి పేరు మీద భూములు గుంజుకోవడం జరిగిందని, వారికి ఇప్పటికీ పారితోషికం ఇవ్వలేదన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల కోసం మాట్లాడితే యాదాద్రి ఆలయం కోసం మాట్లాడినట్టు మాటలను వక్రీకరించి బీజేపీ నాయకులు చేసిన ధర్నాను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఎన్నడూ యాదగిరిగుట్ట అభివృద్ధి కోసం మాట్లాడని నాయకులు ఇప్పుడు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. యాదాద్రిలో నూతనంగా 1000 గదులతో సత్రం నిర్మాణం చేయాలని సంబంధిత మంత్రిని కోరడం జరిగిందన్నారు. యాదాద్రి ఆలయంలో అవినీతి అధికారులు, ఉద్యోగులను ఉపేక్షించేది లేదన్నారు. నిరంతరం ప్రజల్లో ఉంటూ అభివృద్ధి సేవలు చేస్తుంటే నిరాదరణ లేని ఆరోపణలు మంచిది కాదన్నారు. మొదటి తిరుపతిగా అభివృద్ధి చెందుతున్న యాదగిరిగుట్ట ఆలయానికి అందరూ సహకరించాలని కోరారు. బొమ్మలారం ఆయన ముందు యాభై సరేలే. బరాబర్ కొంచెం ఒక్కసేపు నీళ్ళు పెట్టుకుంటే బాగుంటుంది.
అందులో నిన్న సుమారు 800 పైచీలకు చెక్కులు రావడం జరిగింది. ఈ వారం 10 రోజుల్లో కూడా ఇంకా 1000 చెక్కులు, ఈ నెల 2 నెలలనే మొత్తం సీఎం రిఫండ్ కానీ కళ్యాణ లక్ష్మి చెక్కులు కానీ పెండింగ్ లేకుండా ప్రత్యేక శ్రద్ధతోటి నేనే స్వయంగా సీఎం ఆఫీస్ పోయి ఒక్కొక్కటిగా ఆలయ ప్రాంతం వెనుకబడ్డదనే ఉద్దేశంతో అన్ని కూడా శాంక్షన్ చేసుకొస్తున్నా. అందులో భాగంగా ఇలా ఆలయం యారుట బ్లాక్ సంబంధించి బొమ్మల రామరం, చుట్టపల్లి, రాజపేట, గుట్ట మండలాలు చెక్కులు పంపించడం జరిగింది. దానికి జిల్లా అధ్యక్షులు, బ్లాక్ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, లోకల్ మున్సిపల్ చైర్మన్ గారు, మాజీ ఎంపీపీలు, మా నాయకులతో కూడా పాల్గొని ప్రజా సంక్షేమంలో ఎక్కడ కూడా వెనుకపోకుండా మొన్న 9 రోజులు సమావేశాలు నిజంగా తెలంగాణ 10 ఏళ్లలో ఎన్నడూ కూడా కనీ వినిగలిగిన రీతిలో 9 రోజులు అన్ని పద్ధతుల మీద చర్చలు చేసి తెలంగాణ ఉన్నటువంటి అన్ని శాఖల మీద పద్ధతుల మీద బిల్లు ప్రతి సభ్యునికి అవకాశం ఇచ్చి మాట్లాడించడం జరిగింది. ముఖ్యంగా ఆలయ ప్రాంతానికి సంబంధించి తాగునీటికి సాగునీటికి ఈ 10 సంవత్సరాలు నోసుకోకపోతే గతంలో కాంగ్రెస్ పట్టినటువంటి ప్రాజెక్టుల వల్ల కూడా మిగతా ప్రాంతాలే అభివృద్ధి అయినాయి తప్ప ఆలయ ప్రాంతం ఇక్కడ వెనుకబడిపోయింది. దానికి కాంగ్రెస్ పార్టీ హయాంలో కట్టినటువంటి తపాసుపల్లె మాకు 30 కిలోమీటర్ దూరమే రాజపేట కుర్రారం బంధువుల గ్రామాలకు నీళ్లు వచ్చేది ఉన్నా కానీ అప్పుడున్నటువంటి మాజీ మంత్రి హరీష్ రావు అక్కడ తపాసుపల్లి నుంచి సిద్దిపేటకు తరలించకపోయాడు. కాబట్టి దాని మీద కూడా మా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్తో మాట్లాడి గ్రావిడ్ ద్వారా వచ్చే నీళ్లు ఇక్కడ రాజపేట మండలంకి వస్తాయి. అవినీతి అధికారులు ఉపేక్షించలేదు. వీళ్ళైన వాడు గెలిచిన 7 నెలల నుంచి 8 నెలల నుంచి ప్రజలలో ఉంటున్నాడు. ఏ రకంగా మత్స్యాలని కొన్ని ప్రతిపక్షాలు చేస్తున్నాయి. మరి ఆ ప్రతిపక్ష సోదరులు కూడా అర్థం చేసుకోవాలి. మరి మీకు హిందువుల ప్రేమ ఉందా? నేను అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు ప్రతి గ్రామంలో బడి ఉన్నట్టుగా గుడి కూడా ఉండాలని చెప్పిన, హిందూ సాంప్రదాయం కాపాడాలని చెప్పిన. 1958లోనే యారుట మీద 120 సత్రాలు ఉండే. మరి కేసీఆర్ వచ్చినాక 1800 కోట్లతో డెవలప్ చేస్తున్నాడు. ఒక్క సత్రం కూడా లేదు. మరి మీరు హిందువులు అయి ఉండి కూడా ఎవరు కూడా దాని మీద మాట్లాడలేదు. ఇవాళ నేను అసెంబ్లీలో మాట్లాడితే ఏదో మీ కొంపలు మునిగినట్టుగా, ఏదో అవినీతి అధికారులను ఆపుతున్నట్టుగా మీరు ప్రజలను తప్పుదోవ పట్టించి గుట్ట అభివృద్ధిగా నిరోధకులు మారుతారు. కాబట్టి ఖచ్చితంగా స్వామివారి మిమ్మల్ని చూసుకుంటాడు. అభివృద్ధిలో ఎక్కడ కూడా వెనకాడే ముచ్చట్లు. తక్షణమే బీసీ కులగణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ బీసీ సంక్షేమ సంఘం నల్గొండ అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ అధ్యక్షతన జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తక్షణమే బీసీ కులగణన చేపట్టాలని, కులగణన తర్వాతనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలన్నారు. తక్షణమే బీసీ కులగణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ బీసీ సంక్షేమ సంఘం నల్గొండ అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ అధ్యక్షతన జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తక్షణమే బీసీ కులగణన చేపట్టాలని, కులగణన తర్వాతనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని అన్నారు. డిమాండ్లపై బీజేపీ పార్టీ వైఖరిని వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో రిటైర్డ్ ఐఏఎస్ సొల్లేటి ప్రభాకర్, సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిర్యాల యాదగిరి, బీసీపీ రాష్ట్ర కార్యదర్శి కె పర్వతాలు సంఘీభావం ప్రకటించి వెంటనే రాష్ట్ర ప్రభుత్వంపై డిమాండ్లను నెరవేర్చాలని, లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని బీసీలందరూ సన్నద్ధులు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ యువజన సంఘం అధ్యక్షులు మునస ప్రసన్న కుమార్, కార్యదర్శి మల్లెబోయిన సతీష్ యాదవ్, చింతపల్లి శ్రీనివాస్ గౌడ్, యాదవ రాజ్యాధికార పోరాట సమితి అధ్యక్షులు చెల్లా కోటేష్ యాదవ్, యాదవ సంఘం రాష్ట్ర కార్యదర్శి వేణు యాదవ్, చెరుపల్లి సదానంద్, శంకర దుర్గా, నాగరాజు గౌడ్, సింగం సత్యనారాయణ, దికొండ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఎవరికి వారు పెద్దవాళ్ళు అనుకొని పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. ఒకరోజు సమావేశంలో అనేక మంది మాట్లాడతారు. ఆ ఒక్క గంటల్నే మరి ఆరంభ శూరత్వం చూపిస్తారు మన వాళ్ళు. రాష్ట్రంలో ఎన్నికల ద్వారా ఎన్నికైన ప్రభుత్వం మరి బీసీల గురించి మాట్లాడటానికి ముందుకు రావడం లేదు. నేను ఎందుకు అంటున్నానంటే భారతరత్న రాజ్యాంగం, భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వద్ద
స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయించాలని, దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ రిజర్వేషన్పై దాని స్టాండ్ ఏందో తెలియపరచాలని ఈరోజు కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టబడింది. దాంతోపాటు కలెక్టర్ గారికి మెమోరాండం కూడా అందించబడినది. కాబట్టి సమస్త బీసీ జనం కూడా ఏంటంటే బీసీ రిజర్వేషన్ల సాధనలో ముందుండి పాల్గొని ఈ ఉద్యమాన్ని ఉద్ధం చేసి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల కోసం, చట్టసభల్లో ఉన్నటువంటి రిజర్వేషన్ల కోసం పోరాటం చేసి సాధించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. ప్రజలు కూడా కోరుతున్నాం. కులగణన చేపట్టాలని డిమాండ్తోని ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టింది. కానీ దేశవ్యాప్తంగా ఒక్క పైసా ఖర్చు లేకుండా జనగణనలో చేపట్టగలిగితే దేశవ్యాప్తంగా పైసలు లేకుండానే ఈ యొక్క కార్యక్రమం జరిగే అవకాశం ఉంది. కాబట్టి పాలక వర్గాలు చిత్తశుద్ధి లేక దీన్ని కులగణనని చేపట్టడానికి ముందుకు రావట్లేదు. ఎందుకు అంటే వాళ్ళు అందరూ కూడా అన్ని రాజకీయ పార్టీలు అగ్రవర్ణాల తొత్తులుగా ఉన్నారు, అగ్రవర్ణాల వాళ్ళే ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఒక బ్రాహ్మణిజానికి అనుకూలంగా ఉండేవాళ్ళు. కాబట్టి బహుజనులకు రాజ్యాధికారం కానీ, బహుజనులు అభివృద్ధి కావటం కానీ వారికి ఇష్టం లేదు. కాబట్టే ఈ యొక్క కులగణన చేపట్టట్లేదు. కాబట్టి మొన్న ఎన్నికల కన్నా ముందు కాంగ్రెస్ వాళ్ళు ప్రకటించారు, మేము కులగణన చేపట్టిన తర్వాతనే ఎన్నికలకు పోతామని, స్థానిక ఎన్నికలకు. కానీ స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్నాయని ఒక సాకులు చెప్పి ఒక ఆక్రోశాన్ని చూడకముందే వాళ్ళకు రిజర్వేషన్లు కల్పించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నల్గొండ జిల్లా కలెక్టర్ ముందల బీసీల యొక్క ధర్నా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం ఏర్పడిన కాంచి ఏర్పడక ముందు మేనిఫెస్టోలో 42% బీసీ రిజర్వేషన్ ఏర్పాటు చేసి స్థానిక సంస్థల ఎలక్షన్స్కి పోతానని చెప్పడం జరిగింది. కాబట్టి దాన్ని ఉద్దేశించి ఇప్పటి వరకు కూడా స్పందన లేదు. దాని కారణంగా ఈరోజు ధర్నా చేసి దానికి సంబంధించినటువంటి మెమోరాండం కలెక్టర్ గారికి అప్పచెప్పడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ యొక్క 42% జనగణనని ఇంప్లిమెంట్ చేసి కులగణన జనగణన పూర్తి చేసేసి ఎలక్షన్లు జరిపించాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అదే రకంగా కూడా ఈ రకంగా అధిక శాతంలో ఉన్నటువంటి బీసీలకు కూడా బాగా రాజకీయ అధికారం ఏమీ కూడా దక్కడం లేదు. దాన్ని ఒకసారి పరిశీలించేసి బీసీలకు తగు న్యాయం చేయాలని ఈ ప్రభుత్వాన్ని విన్నవించుకుంటూ ఈ యొక్క మెమోరాండం సమర్పించడం జరిగింది. ఈరోజు నల్గొండ జిల్లా కలెక్టరేట్ వద్ద బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణన్న ఆదేశాల మేరకు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎర్ర సత్యనారాయణ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలో అన్ని కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా నల్గొండ జిల్లా కేంద్రంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు బీసీ డిక్లరేషన్ని కామారెడ్డిలో ప్రకటించడం జరిగింది. పక్క రాష్ట్రమైనటువంటి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దిరామయ్య గారి చేత బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తూ స్థానిక సంస్థలకు ఎన్నికలకు పోతామని చెప్పడం జరిగింది. అదేవిధంగా వరంగల్లో బీసీ డిక్లరేషను రాహుల్ గాంధీ కూడా ప్రకటించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు దాటినా తక్షణమే ఈ జనగణన చేపట్టాలని గత 5-6 నెలల నుంచి విన్నవించుకుంటున్న దాన్ని దాటవేసే వైఖరి ఉన్నది. ఇప్పటికైనా తక్షణమే ఈ కులగణనలో జనగణన ఏర్పాటు చేయాలని, అదేవిధంగా 42% స్థానిక సంస్థల్లో ఎన్నికలకు నిర్వహిస్తూ రిజర్వేషన్లు ఇస్తూ ఎన్నికలకు పోవాలని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ రాష్ట్ర వైఖరి తెలియజేస్తూ షెడ్యూల్ 9లో పెట్టి పార్లమెంట్లో 42 జాతీయ అధ్యక్షులు బీసీల ఐక్యత ఆర్ కృష్ణ గారి నాయకత్వం, స్థానిక సంస్థలు 42% వదిలాలి. ఎస్సీ వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ పోరాటం, ప్రధాని మోడీ సహకారం నేటి వర్గీకరణ విజయం సాధించిందని మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు.
హుజూర్నగర్ నియోజకవర్గంలో అక్రమంగా శాండ్, ల్యాండ్, పేకాట యథేచ్ఛగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరుతో నడుస్తుందని సైదిరెడ్డి విమర్శించారు. హుజూర్నగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ మందకృష్ణ మాదిగకు ఎస్సీ వర్గీకరణపై అలుపెరగని పోరాటం చేసినందుకు, విజయాన్ని ముద్దాడినందుకు మందకృష్ణ మాదిగకి ఎస్సీ సామాజిక వర్గం మిత్రులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. రుణమాఫీ పేరుతో కాంగ్రెస్ పార్టీ రైతులను మోసం చేసింది. రైతు రుణమాఫీకి మొదటగా రేషన్ కార్డు ఆధారితం లేదని తెలిపి మళ్లీ రేషన్ కార్డుని ఆధారంగా చేసుకుంటున్నారని, దీని ద్వారా నిజమైన రైతులు కూడా నష్టపోతున్నట్టు తెలిపారు. రైతు రుణమాఫీపై బీజేపీ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. రైతు రుణమాఫీ కాని వారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేకంగా ఒక టోల్ ఫ్రీ నంబర్ను 8861000977 ఏర్పాటు చేయడం జరిగిందని, రుణమాఫీ రాకుండా ఉన్నటువంటి నిజమైన రైతులకి బీజేపీ పార్టీ అండగా నిలుస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ దొంగ హామీలతో గద్దెనెక్కి నేడు అమలు సాధ్యం కాక అడ్డగోలుగా అప్పులు చేస్తున్నారు. హుజూర్నగర్లో శాండ్, ల్యాండు, రాజన్న అక్రమ రేషన్ యథేచ్ఛగా నడుస్తోంది. పేకాటతో అమాయకుల జీవితాలు ఆగమవుతున్నాయి. అక్రమంగా చెరువులో మట్టి తోలుతూ మత్స్యకారులకు ఇబ్బందికరంగా వ్యవహరిస్తున్నారు. సివిల్ సప్లై కోట్ల కొద్దీ అవినీతి జరిగిందని, గతంలో సీజ్ చేసిన ధాన్యాన్ని తరలించడం జరిగిందని, ఎటువంటి విచారణ కూడా లేకుండా చేస్తున్నారని అన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరును వాడుతూ యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడుతున్నట్టు, దీనిపై వెంటనే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించాలని తెలిపారు. సామాన్యులకు అందుబాటులో లేకుండా ఇసుక రేట్లు యథేచ్ఛగా పెరిగిపోతున్నాయని అన్నారు. రకాల అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చింది. కానీ ఇవన్నీ కూడా కల్లిబుల్లే కబుర్లే. ఈ 9 నెలలుగా కలెక్షన్లు, ప్రతి డిపార్ట్మెంట్లో కలెక్షన్లు, మంత్రులకి అడ్డగోలు కలెక్షన్లు, మంత్రులు ఈరోజు పెండింగ్ బిల్లులు రావాలంటే కాంట్రాక్టర్లకి 9% కమిషన్లు, సివిల్ సప్లైలో అవకతవకలు తప్ప ఈ గవర్నమెంట్ చేసే పని ఏది లేదు ఇప్పుడు. అందుకే దయచేసి ముందు హుజూర్ నగర్, నల్లగొండ పార్లమెంట్ రైతులను కోరుతా ఉన్నా, కిషన్ రెడ్డి గారు ఏదైతే హెల్ప్ లైన్ ప్రారంభించిండో, మీరు ఈరోజు అర్హులంటే మళ్ళీ ఈరోజు వైట్ కార్డు అంటారంట. ఆ రోజేమో రైతు అయితే చాలన్నారు, ఈరోజు రైతు అయితే చాలు మేము 2 లక్షల రుణమాఫీ అన్నారు. దానికోసం మీరందరూ కూడా ఈ హెల్ప్ లైన్ నెంబర్ని కొద్దిగా దయచేసి తరలిస్తా ఉన్నా మాట్లాడే నాదుట్లేడు. ఈరోజు ప్రతి చెరువులో, కానీ మేము రైతులకు వ్యతిరేకం కాదు, చెరువు మట్టి తోలొచ్చు, కానీ చెరువుల్ని కాంట్రాక్టులు బట్టి లక్షల రూపాయలు వసూలు చేసి దాంతోపాటు ఎంత దోలాలా ఈరోజు శుద్ధమట్టి బయటకు వచ్చేటట్టు చెరువులు నింపుతా ఉన్నారు. రేపు చెరువులన్నీ ఓటి చెరువులు అయిపోతాయి, చెరువుల్లో నీళ్లు నిలబడే పరిస్థితి ఉండదు. అట్లాంటప్పుడు రైతులందరూ మళ్ళీ ఆగమైపోతారు. ఇకపోతే ఇచ్చిన నీళ్లు, ఈ 9 నెలల నీళ్లు ఇస్తే డైరెక్ట్ ఖమ్మం నీళ్లు పోయినా చూసుకుంటుంటారు, కానీ మనకాడికి వచ్చేది లేదు. పోయినసారి మేము పోయి మునగాల దగ్గర మేము వీడవచ్చు మళ్ళీ ఆపి మనకి నీళ్లు ఒక్కరోజే ఇచ్చిండ్రు. ఇప్పుడు సరే దేవుడి దయ వల్ల మళ్ళా సాగర్లో నీళ్లు వస్తా ఉన్నాయి. అందుకని మళ్ళా మనం సస్యశ్యామలం కావాలి. దాంతోపాటు రైతులకు అందాల్సిన రేపు విత్తనాల విషయంలో కానీ, రైతు కొంటం విషయంలో కానీ, దాంతోపాటు ఇంకొకటి ఏదైతే సివిల్ సప్లైస్ లో కోట్ల రూపాయల అవినీతి జరిగిందో, ఏదైతే కొన్ని కోట్ల రూపాయలు పెట్టి మనం రైతులు సిఎంఆర్ రైస్ పెట్టాల్సిందో అది ఇంతవరకు ఇంకా మిల్లులు సంవత్సరాలు కలిసిన ఆర్థిక వర్గీకరణ, ఎస్సీ వర్గీకరణ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. రైతు రుణమాఫీ ఏదైతే నంబర్ ఉందో, రైతు రుణమాఫీ నెంబర్కి మీరు రుణమాఫీ జరగని వాళ్ళంతా మీరందరూ ఒక్కసారి ఆ లైన్కి ఫోన్ చేస్తే మీ తరపున ఏదైతే 8861000097 ఈ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే మీ డీటెయిల్స్ అని తీసుకొని మీ తరపున మేము ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తరపున మా అధ్యక్షుల వారికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై. సామాజిక సేవాకర్త అల్లావుద్దీన్ ఆధ్వర్యంలో పట్టణంలోని ఉర్దూ మీడియం స్కూల్లో పిల్లలకు ఫ్యాన్లు, పుస్తకాలు, బ్యాగుల పంపిణీ కార్యక్రమానికి 1 టౌన్ సిఐ వేంరెడ్డి రాజశేఖర్ రెడ్డి విచ్చేసి అందజేశారు. ఈ సందర్భంగా సామాజిక సేవాకర్త అల్లావుద్దీన్ ఆధ్వర్యంలో నిరుపేదలకు ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు సిఐ వేంరెడ్డి రాజశేఖర్ రెడ్డి వారికి అభినందనలు తెలియజేశారు. సామాజిక సేవాకర్త అల్లావుద్దీన్ ఆధ్వర్యంలో పట్టణంలోనే ఉర్దూ మీడియం స్కూల్లో పిల్లలకు ఫ్యాన్లు, పుస్తకాలు, బ్యాగుల పంపిణీ కార్యక్రమానికి 1 టౌన్ సిఐ వేంరెడ్డి రాజశేఖర్ రెడ్డి విచ్చేసి అందజేశారు. ఈ సందర్భంగా సామాజిక సేవాకర్త అల్లావుద్దీన్ ఆధ్వర్యంలో నిరుపేదలకు ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు
సిఐ వేంరెడ్డి రాజశేఖర్ రెడ్డి వారికి అభినందనలు తెలియజేశారు. కార్యక్రమానికి నిర్వహించిన అల్లావుద్దీన్కి పాఠశాల సిబ్బంది అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వంటం ఎస్ఐ శంకర్, స్కూల్ హెడ్ మాస్టర్ లలితాదేవి, జేబీఎస్ హెచ్ఎం పద్మకుమారి, కార్యకర్త ఎండి షరీఫ్, ప్రైమరీ స్కూల్ హెచ్ఎం అబీ మహమ్మద్ జుబేర్, ఉపాధ్యాయులు ఎలాద్రి, సుశీల, కానిస్టేబుల్ శ్రీకాంత్, షకీల, విద్యార్థులు పాల్గొన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ విద్యను ప్రోత్సహించి తెలంగాణను దేశంలోనే రోల్ మోడల్గా తీర్చిదిద్దుతామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ₹1 కోటి ఎమ్మెల్యే నిధులతో నిర్మించనున్న అదనపు తరగతి గదుల నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ₹1 కోటి ఎమ్మెల్యే నిధులతో నిర్మించనున్న అదనపు తరగతి గదుల నిర్మాణానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ విద్యార్థులు చదువుపైన దృష్టి సారించి ఉన్నత లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని లక్ష్య సాధన కృషి చేయాలని అన్నారు. డిగ్రీ పూర్తయిన తర్వాత స్వంతంగా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పొందేలా విద్యార్థులకు అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని, ఇందుకు గాను నల్గొండ జిల్లాలో ₹20 లక్షల వ్యయంతో నైపుణ్యాల అభివృద్ధి కేంద్రాన్ని నిర్మిస్తున్నామని, భవిష్యత్తులో ఈ కేంద్రాన్ని హైదరాబాద్లో నిర్మించనున్న స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి అనుసంధానం చేస్తామని మంత్రి తెలిపారు. కళాశాలలో చదువుతున్న ప్రతి విద్యార్థినికి కంప్యూటర్ శిక్షణ ఇవ్వాలని, కళాశాలలకు ఎలాంటి వసతులు అవసరమైనా సహకారం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని, ప్రభుత్వ పాఠశాలలో మంచి అధ్యాపకులు, అనుభవజ్ఞులు ఉంటారని, ప్రైవేట్ కళాశాలలో అనుభవం లేని వారు ఉంటారని, అందువల్ల విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రభుత్వ కళాశాలల పాఠశాలను ఉపయోగించుకోవాలని కోరారు. నల్గొండ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ₹1 కోటి అదనపు తరగతి గదుల నిర్మాణం చేపట్టడమే కాకుండా అవసరమైన అన్ని వసతులను కల్పిస్తామని, ఒకవేళ అధ్యాపకులు లేకుంటే అధ్యాపకులను నియమించుకున్నట్లయితే ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా జీతాలు చెల్లిస్తామని ఆయన తెలిపారు. డిసెంబర్లోపు కళాశాలలో చేపట్టిన అదనపు తరగతి గదుల నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. కళాశాలలో ఆర్ఓ వాటర్ ప్లాంట్ కావాలని విద్యార్థినీలు కోరగా 2000 మంది విద్యార్థులకు సరిపోయే విధంగా కెంట్ వాటర్ ప్లాంట్ను వెంటనే ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్రంలో ప్రభుత్వం విద్యను ప్రోత్సహించి తెలంగాణను రోల్ మోడల్గా తీర్చిదిద్దుతామని, గవర్నమెంట్ విద్యపై ఉన్న అపోహను తూర్చివేస్తే విధంగా కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు, యాజమాన్యం కృషి చేయాల్సిన అవసరం ఉందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ కె శ్రీనివాసరాజు, మున్సిపల్ చైర్మన్ బూరి శ్రీనివాసరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రమేష్, పంచాయతీరాజ్ డిఈ గిరిధర్, నల్గొండ ఆర్డీఓ రవి, తహసీల్దార్ శ్రీనివాస్, అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు. అప్పుడే ఆ పిల్లల విద్యాబోధన కానీ, ఆ పిల్లలు మంచి ర్యాంకులు సాధించడం కానీ, ఆ కళాశాల క్రమశిక్షణతో ఉండాలంటే ప్రిన్సిపాల్ ముఖ్య కారకుడు. చాలా కాలేజీలలో నేను చూసిన 30 ఏళ్ళే ఇవన్నీ కాదు, మా పిల్లల భవిష్యత్తును తీర్చిస్తే కాలేజీతో పాటు దాదాపు 2022 మంది స్ట్రెంత్ ఉన్న ఈ కాలేజు ఇక్కడ ఉండే పసిప్రాయంలో అప్పుడే పుట్టిన బిడ్డకు తల్లిపాలే శ్రీరామరక్ష అని మున్సిపల్ చైర్పర్సన్ పేరుమల్ల అన్నపూర్ణ శ్రీనివాస్ అన్నారు. సూర్యాపేట పట్టణంలోని 9వ వార్డులో శనివారం సైనిక్పురి కాలనీలో గల అంగన్వాడీ కేంద్రాలలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలలో భాగంగా పిల్లలకు అవగాహన సదస్సు కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సూర్యాపేట పట్టణంలోని 9వ వార్డులో శనివారం సైనికపూరి కాలనీలో గల అంగన్వాడీ కేంద్రాలలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలలో భాగంగా పిల్లలకు అవగాహన సదస్సు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మహిళా శిశు సంక్షేమ శాఖ, ఆరోగ్య శాఖ, పురపాలక పరిపాలనా శాఖ సంయుక్తంగా ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. సూర్యాపేట పట్టణంలో మెప్మా రిసోర్స్ పర్సన్ల భాగస్వామ్యంతో స్వయం సహాయక సంఘాలను భాగస్వాములను చేసి వారం రోజుల నుంచి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు. అదేవిధంగా పిల్లలకు అక్షరాభ్యాసం చేసి అన్నప్రసన్నం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ అధికారి సుబ్బలక్ష్మి, అంగన్వాడీల సూపర్వైజర్ పి నాగమణి,
విజయ చంద్రిక, పోషక అభియాన్ ఝాన్సీ, అంగన్వాడీ టీచర్లు, డి ప్రభావతి, పిల్ల తల్లులు, పిల్లలు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ఎప్పటికప్పుడు మురికి కాలువలను శుభ్రం చేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మున్సిపల్ అధికారులను ఆదేశించారు. శనివారం మంత్రి నల్గొండ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ సాధారణ నిధులు 50 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న మున్సిపల్ కౌన్సిల్ హాల్, రికార్డ్ రూమ్ మరియు రెస్ట్ రూమ్లకు శంకుస్థాపన చేశారు. శనివారం రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి నల్గొండ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ సాధారణ నిధులు 50 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న మున్సిపల్ కౌన్సిల్ హాల్, రికార్డు రూమ్ మరియు రెస్ట్ రూమ్లకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మురికి కాలువల అపరిశుభ్రత కారణంగా ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాలని, మురికి కాలువలు పొంగి పొర్లకుండా ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేయాలని, ఎక్కడ మురికి కాలువలు పూడికతో పూడిపోకుండా పూడిక తీయించాలని ఆదేశించారు. ముఖ్యంగా వర్షాకాలం ప్రారంభమైన దృష్ట్యా ప్రజలకు సీజనల్ వ్యాధులు సోకే అవకాశం ఉందని, వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని పట్టణాన్ని ఎప్పుడూ శుభ్రంగా ఉంచేలా చూడాలన్నారు. అలాగే పట్టణంలో అనాధికారిక నిర్మాణాలను, ప్రభుత్వ స్థలాల్లో ఎవరైనా అక్రమ నిర్మాణాలు చేపట్టినట్లయితే వాటిని వెంటనే తొలగించాలని ఆదేశించారు. మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి పూర్ణచంద్ర, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట పబ్లిక్ క్లబ్ను సభ్యులు మరియు ప్రజల సహకారంతో ఫ్యామిలీ క్లబ్గా మారుస్తామని నూతనంగా ఎన్నికైన పబ్లిక్ క్లబ్ ప్రధాన కార్యదర్శి కొప్పుల వేనారెడ్డి అన్నారు. సూర్యాపేట పబ్లిక్ క్లబ్ నూతన కమిటీ ఎన్నికలు శనివారం క్లబ్ ఆడిటోరియంలో నిర్వహించారు. సూర్యాపేట ఆర్డీఓ, పబ్లిక్ క్లబ్ గౌరవ అధ్యక్షులైన వేణుమాధవ్ నూతన కమిటీ ఎన్నికను నిర్వహించారు. పబ్లిక్ క్లబ్ నూతన ప్రధాన కార్యదర్శిగా కొప్పుల వేనారెడ్డి ఎన్నికయ్యారు. సూర్యాపేట పబ్లిక్ క్లబ్ నూతన కమిటీ ఎన్నికలు శనివారం క్లబ్ ఆడిటోరియంలో నిర్వహించారు. సూర్యాపేట ఆర్డీఓ, పబ్లిక్ క్లబ్ గౌరవ అధ్యక్షులైన వేణుమాధవ్ నూతన కమిటీ ఎన్నికను నిర్వహించారు. క్లబ్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. క్లబ్ నూతన ప్రధాన కార్యదర్శిగా కొప్పుల వేనారెడ్డి, ఉపాధ్యక్షులుగా మర్రు హనుమంతరావు, సహాయ కార్యదర్శిగా బొల్లెద్దు దశరథ, కోశాధికారిగా కక్కిరేని శ్రీనివాస్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి కొప్పుల వేనారెడ్డి మాట్లాడుతూ అందరం కలిసి పబ్లిక్ క్లబ్ అభివృద్ధి కోసం కలిసిమెలిసి పనిచేద్దామని చెప్పారు. గతంలో తాను క్లబ్ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన సమయంలో దుకాణ సముదాయం నిర్మాణం చేశానని చెప్పారు. షటిల్ కోర్ట్ నిర్మాణం చేసి 300 మంది ప్రముఖులకు 25,000తో సభ్యత్వం ఇచ్చానని తెలిపారు. గతంలో పనిచేసిన కమిటీ నిధులను దుర్వినియోగం చేసిందని అన్నారు. గతంలో చేసిన ఖర్చులకు సంబంధించిన జమ ఖర్చుల వివరాలు తమకు అందిన తర్వాత పరిశీలన చేస్తామని అన్నారు. మాజీ మంత్రి, నియోజకవర్గం ఇన్ఛార్జ్ రామరెడ్డి దామోదర్ రెడ్డి సహకారంతో పబ్లిక్ క్లబ్ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం నుండి నిధులు తీసుకొని వస్తామని అన్నారు. అనంతరం నూతనంగా ఎన్నికైన క్లబ్ ప్రధాన కార్యదర్శిని నాయకులు, అభిమానులు పూలమాలలతో, శాలువాతో ఘనంగా సన్మానించారు.
ఎన్నిక చేశాను. ఆనాడు నా ఎన్నికల్లో నా ఎన్నిక కావడానికి స్వర్గీయ అటుకుడి కళారెడ్డి గారు అయిపోయింది, కొల్లెదు దశరథ గారు అయిపోయింది, ఇతర పెద్దలు చాలామంది నన్ను సెక్రటరీగా ఈ క్లబ్ పెట్టాలని ఆనాడు మన శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు దామోదర్ రెడ్డి గారిని వారు కోరడం జరిగింది. నేను నిరాకరించినాను. నాకు ఈ సమయం లేదు, ఈ క్లబ్ నేను చేయలేదు, నాతో కాదు అని. దామోదర్ రెడ్డి గారు వీళ్ళందరూ మన పెద్దవాళ్ళందరూ కోరుతున్నారు, నువ్వైతే ఏకగ్రీవం అవుతుంది, ఏ ఇబ్బంది లేకుండా నువ్వు ఏకగ్రీవంగా అవుతావు కాబట్టి ఈ క్లబ్ను ఒక ఫ్యామిలీ క్లబ్గా మార్చాలి. ఇది సూర్యాపేట అనేది పెరుగుతూ వస్తూ ఉన్నది. ఆనంద మనసు 2010 ఉమ్మడి రాష్ట్రం ఉన్నాడు. ఆ యొక్క ఆలోచనతో వారు నన్ను ఈ క్లబ్ ఖచ్చితంగా ఉండాలని చెప్పి నన్ను పెట్టడం జరిగింది. 2010-11 ఆ ప్రాంతంలో మన ఇక్కడ ఆదాయం ఏం లేదు. క్లబ్కు ఆ రోజు పెద్దలు మధుసూదన్ గారు అయితేంది, ఆ రోజు నూనె వెంకటనారాయణ గారు అయితేంది, మన లక్ష్మీనరసింహ గారు స్వర్గీయ సార్ అయితేంది, చాలా మంది పెద్దలు ఆలోచనతో ఇక్కడ ఈ బస్సు అభివృద్ధి కొన్ని షటర్లు కట్టి ఆ రోజు ఒక 6 షాపులు అనుకుంటా పైన కింద 12 షాపులు వాళ్ళు ఆ రోజు కన్స్ట్రక్షన్ చేసి ఈ ఆడిటోరియం కూడా వారు ఒక సినిమా నాకున్న అంటే నాకు తెలిసిన విధంగా నాంపల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలని బీజేవైఎం ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా నందు రాస్తారోకో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షులు వంగూరి రాఖీ పాల్గొని మాట్లాడారు. నాంపల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలని బీజేవైఎం ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా నందు రాస్తారోకో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షులు వంగూరు రాఖీ పాల్గొని మాట్లాడుతూ నాంపల్లి మండల కేంద్రంలో 3 ప్రభుత్వ జూనియర్ కళాశాలల ఉన్నందున ప్రతి సంవత్సరం 100 మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ విద్యను పూర్తి చేసుకొని డిగ్రీ కళాశాల అందుబాటులో లేనందున పేద విద్యార్థులు డిగ్రీ విద్యను అభ్యసించడానికి దూర ప్రాంతాలకు వెళ్లి చదవలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసినట్లయితే పేద విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని, ప్రభుత్వం వెంటనే డిగ్రీ కళాశాల ఏర్పాటుకు కృషి చేయాలని అన్నారు. డిగ్రీ కళాశాల, పాలిటెక్నికల్ కళాశాల, వృత్తి విద్య కోర్సులకు సంబంధించిన కళాశాలలు ఏర్పాటు చేసి నాంపల్లి విద్యార్థుల భవిష్యత్తుకి కృషి చేయాలని డిమాండ్ చేశారు. ఈ వేదిక సందర్భంగా బీజేవైఎం మండల అధ్యక్షులు నాంపల్లి సతీష్ మాట్లాడుతూ నాంపల్లి మండల చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు బడుగు బలహీన వర్గాలకు చెంది ఆర్థికంగా వెనుకబడిన వారు కావడం వలన దేవరకొండ, నల్గొండ, హైదరాబాద్ లాంటి పట్టణాలకు వెళ్లి చదవలేక విద్యార్థులు విద్యకు దూరం అవుతున్నారు. నాంపల్లి మండలానికి చెందిన వివిధ పార్టీలకు చెందిన నాయకులు పేద విద్యార్థుల ఉన్నత విద్య కొరకు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకువచ్చి సహకరించాలని అన్నారు. నాంపల్లి మండల కేంద్రంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసే వరకు నిరసన కార్యక్రమాలు, ఆమరణ నిరాహార దీక్షలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో చిరుమావిళ్ల గిరి, జిల్లా ఉపాధ్యక్షులు శంకర్, పోలగోని శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శులు శివగౌడ్, మేకల శ్రీకాంత్ స్వామి, ధరం సింగ్, శ్రీకాంత్, శ్రీధర్ రెడ్డి, శివ, లవకుమార్, నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. పార్టీ నాంపల్లి మండల ఆధ్వర్యంలో ఇక్కడున్న ముఖ్యంగా డిమాండ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలని చెప్పి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పైన, అదేవిధంగా ఇప్పుడున్న ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం మీద అనేక సార్లు ఎన్ని నిరసన కార్యక్రమాలు నిర్వహించినా కానీ కనీసం నిమ్మకు నీరెత్తినట్టు ఇక్కడ అధికారులు కానీ, అధికార పార్టీకి సంబంధించిన కానీ అధికారులు కానీ ఎలాంటివి కూడా పట్టించుకోవడం చాలా సిగ్గుచేటు. ఏదైతే ఈరోజు తెలంగాణ బంగారు భవిష్యత్తు ఉంటుందని చెప్పి తెలంగాణ సాధించుకుంటే ఈరోజు తెలంగాణ డిగ్రీ కళాశాల ఏర్పాటు కోసం ఈరోజు బీజేవైఎం ఆధ్వర్యంలో రాస్తారోకో కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
దీని ముఖ్య ఉద్దేశం నాంపల్లిలో 3 జూనియర్ కాలేజీలు ఉన్నాయి. అయినప్పటికీ ఇప్పటికీ ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా నిరసన తెలుపుతున్నా కానీ ఇప్పటి వరకు మన పాలకులైతేనేది ప్రజాప్రతినిధులైతేనేది మనకు ఒక డిగ్రీ కాలేజీలని తేలేకపోయారు. మేము ఈరోజు ఈ భారతీయ జనతా యువ మోర్చా నుంచి అది గత ప్రభుత్వంలో అయితేనేది ఇప్పుడైతేనేది ప్రతిసారి ఒక నిరసన కార్యక్రమాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాము. అయినా ఇప్పటి వరకు మనకు డిగ్రీ కళాశాలను మన ప్రజాప్రతినిధులు తేలేకపోతున్నారు. పూర్తిగా గ్రామీణ ప్రాంతం అయినప్పటికీ నాంపల్లి మండలం ఇక్కడ చదువుకున్న యువత ఇక్కడ విద్యార్థులు ఇంటర్ అయిపోయిన తర్వాత పై చదువుల కోసం హైదరాబాద్, నల్గొండ, మాల్ ఈ దూర ప్రాంతాలకు వెళ్ళలేక ప్రతి ఒక్కరూ ఇక్కడ మన నిరుద్యోగులుగా నిరక్షరాస్యులుగా మిగాల్సిన పరిస్థితి వస్తుంది. ఇలా అమ్మాయిలు అయితేనేది ముఖ్యంగా ఇంటర్ అయిపోయిన తర్వాత వాళ్ళకు పెళ్లిళ్ళు చేసే పరిస్థితి ఇలా మన నాంపల్లి మండలంలో ఏర్పడుతుంది. నాంపల్లి మండలంలో బడా లీడర్లుగా ఎవరైతే మండలంలో ఉన్న నాయకులు చలామణి అవుతున్నారో మేము ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరు నాంపల్లి మండలంలో స్థానిక సంస్థల ఎన్నికలలో మీరు ఎక్కడ నిలబడ్డా మిమ్మల్ని రాజకీయ సమాధి చేసే వరకు ప్రతి ఒక్కరు మీరు ఎక్కడ నిలబడ్డ దగ్గర మేము భారతీయ జనతా యువ మోర్చా నుంచి 20 నుంచి 30 నామినేషన్లు వేసి మీ యొక్క రాజకీయ సమాధి చేసే వరకు మేము వెనుకాడికి వేసే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మా యొక్క కార్యక్రమము ఇదొక ప్రోగ్రామ్ తోనే కాదు, ముందు నిరాహార దీక్షలు, రాస్తారోకోలు, ఆమర నిరాహార దీక్ష చేయడానికైనా మేము బీజేవైఎం నుంచి వెనుకాడి ప్రసక్తే లేదని ఈ సందర్భంగా పాలకులను హెచ్చరిస్తున్నాం. అయ్యా ఎమ్మెల్యే గారు, మీరు గతంలో ఎమ్మెల్సీగా చేశారు, మంత్రిగా చేశారు, 2 సార్లు ఎమ్మెల్యేగా చేశారు. అయినా ఇప్పటి వరకు నాంపల్లికి మీరు డిగ్రీ కళాశాలను తేలి నాంపల్లిగా స్థానిక ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్లి ఈ యొక్క ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి మా నాంపల్లికి ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేసిన తర్వాతనే మీరు స్థానిక సంస్థల ఎన్నికలకు రావాలని, లేకపోతే నెక్స్ట్ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో మీకు తగిన బుద్ధి చెప్తామని బీజేవైఎం నుంచి హెచ్చరిస్తున్నాము. యాదాద్రి భువనగిరి జిల్లా చేనేత సహాయ సంచాలకులుగా నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన మొహమ్మద్ కామిల్ని పద్మశాలి సంఘం నాయకులు గాడిపెల్లి శ్రవణ్ కుమార్, సామల భాస్కర్లు శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి చేనేత శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా చేనేత సహాయ సంచాలకులుగా నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన మొహమ్మద్ కామిల్ని రఘునాథపురం తాజా మాజీ సర్పంచ్, యాదాద్రి భువనగిరి జిల్లా పద్మశాలి సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గాడిపెల్లి శ్రవణ్ కుమార్ మరియు తెలంగాణ రాష్ట్ర పద్మశాలి యువజన సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ సామల భాస్కర్లు శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి చేనేత శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నూతన చేనేత సహాయ సంచాలకులు మహమ్మద్ కామిల్ మాట్లాడుతూ ఈ నెల ఆగస్టు 7వ తేదీన జాతీయ చేనేత దినోత్సవం పర్వదినాన్ని పురస్కరించుకొని ఉదయం 9 గంటలకు రాయగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం కమాన్ నుండి కలెక్టరేట్ కార్యాలయం వరకు అత్యంత వైభవంగా నిర్వహించబోయే చేనేత మహార్యాలీ మరియు సమావేశంకు జిల్లాలో ఉన్న పద్మశాలి సంఘాల అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, చేనేత పాలస్తీనులపై ఇజ్రాయెల్ చేస్తున్న మారణ హోమాన్ని ఆపాలని కోరుతూ శనివారం సిపిఎం కేంద్ర కమిటీ పిలుపు మేరకు నల్గొండ పట్టణంలోని సుభాష్ విగ్రహం దగ్గర నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి మాట్లాడారు. పాలస్తీనులపై ఇజ్రాయెల్ చేస్తున్న మారణ హోమాన్ని ఆపాలని కోరుతూ శనివారం సిపిఎం కేంద్ర కమిటీ పిలుపు మేరకు నల్గొండ పట్టణంలోని సుభాష్ విగ్రహం దగ్గర నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ గడిచిన 10 నెలల్లో సామ్రాజ్యవాద అమెరికా దన్నుతో ఇజ్రాయెల్ సాధించిన దారుణ నరమేధంలో 40,000కు పైగా పాలస్తీనీయులు మృత్యువాత పడ్డారని, అందులో 15,000 మంది చిన్నారులే ఉన్నారు. 90,000 మందికి పైగా క్షతగాత్రులు అయ్యారని, ఇజ్రాయెల్ బాంబుల దాటికి గజా ప్రాంతం 60% నివాస సముదాయాలు నాశనమయ్యాయని, లక్షల మంది నిరాశ్రయులయ్యారని అన్నారు. ఒకవైపు శాంతి జపం చేస్తూనే ఇజ్రాయెల్కు ఆయుధం సాయం చేస్తున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ను పై స్వదేశంలోనే నిరసనలు వెల్లువెత్తుతున్నాయన్నారు. ఇట్లాగే యుద్ధం కొనసాగితే ఆ ప్రభావం ప్రపంచ దేశాల మధ్య 3వ ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. అదేవిధంగా ఈ ప్రమాదకర పరిస్థితి దాపురించకుండా ప్రపంచ దేశాలన్నీ కలిసికట్టుగా పరిశ్రమించాల్సిన కీలక తరుణం ఆసన్నమైందన్నారు.
అమెరికా, ఇజ్రాయెల్ దుశ్చర్యలకు వ్యతిరేకంగా మేధావులు, అభ్యుదయ సంఘాలు, సంస్థలు స్పందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు నారి ఐలయ్య, బండా శ్రీశైలం, పాలడుగు నాగార్జున, ప్రభావతి, సయ్యద్ హషం, ఎండి సలీం, పి నర్సిరెడ్డి, దండంపల్లి సత్తయ్య, తుమ్మల పద్మ, మల్ల మహేష్, కొండ అనురాధ, దండంపల్లి సరోజ, గాదె నరసింహ, వెంకన్న, అద్దంకి నరసింహ, సత్యనారాయణ, బొల్లు రవి, జిల్లా అంజయ్య, సైదాచారి, రాములు తదితరులు పాల్గొన్నారు. గత 3 దశాబ్దాలుగా ఎస్సీ ఉపకులాల వర్గీకరణ కోసం ఉద్యమం చేసిన నేపథ్యంలో వర్గీకరణకై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమని డీసీఎంఎస్ చైర్మన్, రాష్ట్ర మార్క్ఫెడ్ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం రాత్రి పాల్వంచ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. గురువారం ఎస్సీ వర్గీకరణకై సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన నేపథ్యంలో శుక్రవారం రాత్రి పాల్వంచ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ సెంటర్లో ఎంఆర్పీఎస్ ఉద్యమ నేత మందకృష్ణ మాదిగ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిల ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు. అన్ని రాజకీయ పార్టీల నాయకులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డీసీఎంఎస్ చైర్మన్, రాష్ట్ర మార్క్ఫెడ్ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావుకు తలపాగా చుట్టి శాల్వా కప్పి డప్పు కొట్టించారు. ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ, పట్టు వదలని విక్రమార్కుల్లా తమ నాయకుడు మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఉద్యమించిన కష్టాలకు తగిన ఫలితం ఏర్పడిందని అన్నారు. భారత రాజ్యాంగం నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, దేశ మాజీ ఉప ప్రధాన బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలకు అనుగుణంగా మెలగాలన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్డినెన్సెస్ ప్రకటన హర్షణీయం. వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన నేపథ్యంలో సానుకూల దృక్పథంలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్డినెన్సెస్ చేసి వెంటనే రాష్ట్రంలో వర్గీకరణ చేపట్టామని ప్రకటన చేయడం హర్షణీయమని కొత్వాల అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు కొత్తపల్లి సోమయ్య, దండోర శ్రీను, దాసరి అంకయ్య, గొడ్ల మోహన్ రావు, కొత్తపల్లి శ్రీను, మిరియాల వెంకటేశ్వర్లు, మాజీ జెడ్పీటీసీ సభ్యులు ఎర్రంశెట్టి ముత్తయ్య, మండల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కొండం వెంకన్న, నూకల రంగారావు, మహిపతి రామలింగం, సిపిఐ నాయకులు ముత్యాల విశ్వనాథం, అడుసుమిల్లి సాయిబాబా, బీజేపీ నాయకులు చింతల చెరువు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. చింతల చెరువు శ్రీని గారు, రమేష్ గారు వేదిక వద్దకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. తమ్ముడు శ్రీను, రమేష్ గారు వేదిక వద్దకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. నల్లగట్ల వెంకట గారు వేదిక వద్దకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. హెడ్లైన్స్ మరోసారి. హస్తం పార్టీలో ప్రోటోకాల్ రగడ. ఫ్లెక్సీలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఫోటో లేకపోవడంతో ఆయన వర్గం అభ్యంతరం. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను పంపిణీ చేసిన ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బీల్ ఐలయ్య. తక్షణమే బీసీ కులగణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ బీసీ సంక్షేమ సంఘం నల్గొండ అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ అధ్యక్షతన జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా. హుజూర్ నగర్ నియోజకవర్గంలో అక్రమంగా శాండ్, ల్యాండ్ పేకాట యథేచ్ఛగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరుతో నడుస్తుందని విమర్శించిన మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి. సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్న అల్లావుద్దీన్ సేవలను కొనియాడిన వన్ టౌన్ సిఐ వేంరెడ్డి రాజశేఖర్ రెడ్డి. నల్గొండ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ₹1 కోటి ఎమ్మెల్యే నిధులతో నిర్మించనున్న అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. పసిప్రాయంలో అప్పుడే పుట్టిన బిడ్డకు తల్లిపాలే శ్రీరామ రక్ష అన్న మున్సిపల్ చైర్పర్సన్ పెరుమల్ల అన్నపూర్ణ శ్రీనివాస్. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ఎప్పటికప్పుడు మురికి కాలువలను శుభ్రం చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సూర్యాపేట పబ్లిక్ క్లబ్ను ఫ్యామిలీ క్లబ్గా మారుస్తామన్న క్లబ్ నూతన ప్రధాన కార్యదర్శి కొప్పుల వేణారెడ్డి. నాంపల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలన్న బీజేవైఎం ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా నందు రాస్తా రోకో.
చేనేత సహకార సంఘాలు, పవర్లూమ్ సంఘాల నాయకులు. పాలస్తీనాలో ఇజ్రాయెల్ హింసోన్మాద మారణ హోమ జ్వాలలు ఆపాలని సిపిఎం ఆధ్వర్యంలో నల్గొండలో నిరసన ప్రదర్శన. ఎస్సీ వర్గీకరణకై సుప్రీంకోర్టు తీర్పు చారిత్రాత్మకమన్న రాష్ట్ర మార్క్ఫెడ్ డైరెక్టర్ డిసిఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.